ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగపూర్ పర్యటన గురించి మంత్రులకు సీఎం చంద్రబాబు వివరించారు. సింగపూర్లో హౌసింగ్ ప్రాజెక్టు వంటి అభివృద్ధి అంశాలపై వివరించారు. అలాగే రాఖీ పండుగ రోజునే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించాలని, ఆగస్టు 15న ఉచిత బస్సు పథకం ప్రారంభించాలని నిర్ణయించారు. అదేవిధంగా రాష్ట్రంలో జిల్లాల పేర్ల మార్పులు, మండల కేంద్రాలు, సరిహద్దుల మార్పులు, చేర్పులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక బార్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంగా గీత కార్మికులు కేటాయించిన షాప్స్లో బినామీలు వస్తే సహించనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఇక పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇంకా ఏ అంశాలపై చర్చించారు? ఇంకా చంద్రబాబు ఏం చెప్పారు? ముఖ్యంగా ఈ సరిహద్దుల మార్పులు, చేర్పులు వీటికి సంబంధించి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఓకే, థ్యాంక్ యూ సతీష్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర మంత్రులంతా కూడా పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో దాదాపు 16 అంశాలపైన కూడా చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే మొదట 12 అంశాలు కూడా నిర్ణయించారు. అయితే టేబుల్ అజెండాగా మరో 4 అంశాలు చేర్చారు. మొత్తం 16 అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దీంట్లో ప్రధానంగా మటుకు ఏదైతే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చే దిశగా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే విధంగా కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ పథకానికి సంబంధించి కూడా స్త్రీశక్తి పథకం, స్త్రీశక్తి అని చెప్పి ఒక పేరు కూడా పెట్టారు. అయితే మొత్తం ఉచితంగా అంటే కేవలం ఆధార్ కార్డు చూపిస్తే మటుకు మహిళలకు బస్సుల్లో ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసే కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపారు. అలాగే ఈ పథకాన్ని మటుకు రాఖీ పండుగ సందర్భంగా అక్కా చెల్లెలకు కానుకగా కూడా ఆ రోజు ప్రకటించాలని చెప్పేసి కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. అయితే రాఖీ పండుగ రోజు ప్రకటించి అమల్లో మటుకు ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయబోతున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ సాంకేతిక ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కూడా టెక్ హబ్బులకు సంబంధించి కూడా ఒక పాలసీని 4.1 పాలసీని కూడా ఈరోజు ఆ కేబినెట్లో ఆమోదం తెలిపారు. అలాగే రాష్ట్రంలో అక్రిడేషన్లకు సంబంధించి కూడా అంటే జర్నలిస్ట్ అక్రిడేషన్లకు సంబంధించి కూడా నూతన విధానాలు ఖరారు చేస్తూ 2025-26 సంబంధించి కూడా అక్రిడేషన్లు ఇచ్చేందుకు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేశారు. అలాగే రాష్ట్రంలో అంటే సామాజిక బాధ్యత భాగంగా కూడా ఏదైతే బార్బర్స్ ఉన్నారో దానికి సంబంధించి కూడా ఆ షాపులకు సంబంధించి కూడా ఉచిత విద్యుత్తుకు సంబంధించి కూడా 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచుతూ కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేశారు. అలాగే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సంబంధించి కూడా 5 పోస్టులు కూడా శాశ్వత పోస్టులు ఇస్తూ కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేశారు. అలాగే చూసుకుంటే రాష్ట్రంలో ఇటీవల కూడా ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా పాఠశాల విద్యాశాఖకు సంబంధించి కూడా ఒక జీవో నంబర్ 197కి సంబంధించి కూడా దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం వేసింది. దానికి సంబంధించి కూడా అనుబంధ జీవోలు ఇచ్చేందుకు కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం వేసింది. ఎందుకంటే కొన్ని చోట్ల అంటే పాఠశాల హేతుబద్ధంగా ప్రభుత్వ పాఠశాల హేతుబద్ధంగా ఉండాలని చెప్పేసి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా కొన్ని ఇంకా ప్రజల నుంచి కావచ్చు, స్థానిక నేతల నుంచి వచ్చిన ఒక వాళ్ళ సలహాల మేరకు, సూచనల మేరకు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసింది కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇలా మొత్తం చూసుకుంటే మటుకు ప్రధానంగా అంటే ఏపీకి సంబంధించి కూడా ఒక బార్ పాలసీని కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే ఏదైతే ఈ బార్ పాలసీకి సంబంధించి అంటే గతంలో ఇచ్చిన వాళ్ళకి పర్మిట్ రూమ్లు కూడా ఇవ్వలేదు. ఆ పర్మిట్ రూమ్లు కూడా ఈరోజు కేబినెట్ మంత్రిమండలి సూచన మేరకు కూడా ఈరోజు కేబినెట్ వాళ్ళకి పర్మిట్ రూమ్లు ఇచ్చేందుకు కూడా అనుమతి ఇచ్చింది. దాని మీద కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే ఏదైతే తిరుపతికి సంబంధించిన టీటీడీకి సంబంధించిన ఒక స్థలాన్ని మార్పిడి చేసేందుకు అంటే ఏటీటీఏకి సంబంధించి కూడా ఒక 25 ఎకరాల స్థలాన్ని కూడా టీటీడీకి సంబంధించి కూడా 25 ఎకరాల స్థలాన్ని కూడా మార్పిడి చేసేందుకు కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇలా మొత్తం చూసుకుంటే మటుకు పలు అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేశారు. అయితే కేబినెట్ ముగిసిన తర్వాత మటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక అంశాలపైన కూడా ఈరోజు చర్చించారు కేబినెట్ భేటీలో. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇటీవల సింగపూర్ పర్యటనకు సంబంధించి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రులకు వివరించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే సింగపూర్ పర్యటనకు సంబంధించి సింగపూర్కు గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలతో మటుకు సింగపూర్ ప్రభుత్వం ఇక్కడికి ఏపీకి అభివృద్ధికి పాలు పంచుకునేందుకు కూడా సంసిద్ధంగా లేదని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే ఇంకా సింగపూర్తో మటుకు సంప్రదింపులు జరుగుతాం, ఖచ్చితంగా ఏపీతో కలిసి ముందుకు రావని చెప్పేసి వాళ్ళకి చెప్పినట్టు కూడా సీఎం చెప్పడం జరిగింది. వచ్చే ఏదైతే విశాఖలో ఉన్న పారిశ్రామిక సదస్సు ఉందో దానికి రావాలని చెప్పేసి సింగపూర్ ప్రభుత్వాన్ని, సింగపూర్ అక్కడ ఉండే పారిశ్రామికతను కూడా ఆహ్వానించమని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే ఇంకా ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ఏదైతే ఉందో ఇప్పటికే అంటే జిల్లాల పేర్లు మార్పులు కావచ్చు, అలాగే జిల్లా కేంద్రాలకు సంబంధించి అంటే కొన్ని చోట్ల అసెంబ్లీ నియోజకవర్గం వేరే ఉంది, దాని హెడ్ క్వార్టర్స్ వేరే ఉంటుంది, పార్లమెంట్ ఒక చోట ఉంటుంది, దాని హెడ్ క్వార్టర్స్ వేరే ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి. అంటే గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ జిల్లాల ఏర్పాటు సమయంలో కూడా కొన్ని గందరగోళంగా పరిస్థితులు ఉన్నాయి. వాటిని త్వరితగతిన పూర్తి చేసే విధంగా కూడా 4 రోజులు టైం
టైంలోపు తీసుకొని వాటన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అలాగే చూసుకున్న మటుకు సింగపూర్ సంబంధించి కూడా ఏదైతే జగన్ వ్యవహరించిన తీరుతో ఇప్పటికే సింగపూర్లోని పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడికి వచ్చింది కూడా సంసిద్ధంగా లేరని చెప్పేసి ఖచ్చితంగా మంత్రులు మటుకు ఒక విడతల వారీగా కూడా సింగపూర్ పర్యటనకు వెళ్ళి రావాలని అక్కడ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అక్కడ ప్రభుత్వంతో సత్సంబంధం నెలకొల్పడం కూడా మంత్రులు కూడా సింగపూర్ పర్యటనకు విడతల వారీగా వెళ్ళి రావాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు సూచన జరిగింది. అలాగే వాళ్ళు సింగపూర్లో మటుకు ఖచ్చితంగా సీడ్ క్యాపిటల్లో భాగస్వామ్యం కామని చెప్పేసి కూడా చెప్పినట్టు కూడా చంద్రబాబు నాయుడు కొద్దిగా ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే సింగపూర్తో తమకున్న సత్సంబంధాలను కూడా గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా చెడగొట్టిందని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు జరిగిన మంత్రులతో సమావేశంలో చెప్పడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆగస్టు 15న చేపట్టే ఆ ఉచిత ఆర్టీసీ బస్ పథకం ఉందో ఆ పథకంకు ముందే ఆటో వాళ్ళతో, ఎందుకంటే ఆటో వాళ్ళు తమకు నష్టం కలుగుతుంది ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం ద్వారా అని చెప్పేసి వాళ్ళ ఒక విమర్శ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పథకానికి అమలు చేసే ముందంటే కూడా ఆటో డ్రైవర్లతో కూడా చర్చించాలని చెప్పేసి మంత్రి నాదెండ్ల సూచించారు. ఈ సూచన ప్రకారం కూడా ముందుగానే వాళ్ళతో ఆటో డ్రైవర్లతో కూడా చర్చలు జరపాలని చెప్పేసి కూడా ఈరోజు క్యాబినెట్లో సీఎం మంత్రులకు వాళ్ళకు సూచించారు. మొత్తం చూసుకుంటే ఈ క్యాబినెట్ భేటీలో మటుకు ప్రధానంగా చూసుకుంటే మటుకు 16 అంశాలు పైన కూడా ఈరోజు ఆమోదం ముద్ర వేస్తారు. అయితే పలు అంశాలు రాజకీయంగా కూడా ఇంకా మంత్రులు ఇంకా స్పీడప్ అందుకోవాలి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వాళ్ళంతా ఒక నివేదిక చేసుకోవాలా. నెక్స్ట్ క్యాబినెట్ భేటీకి ఖచ్చితంగా మంత్రులంతా ఏదైతున్నారో వాళ్ళ శాఖలో చేసిన ప్రగతి కావచ్చు, వాళ్ళు చేసిన అభివృద్ధి కావచ్చు, ఆ శాఖకు సంబంధించి కూడా అంశాలపైన కూడా నెక్స్ట్ క్యాబినెట్లో మంత్రులు స్వయంగా చెప్పేలా కూడా ఒక అంటే వాళ్ళ పనితీరుని, వాళ్ళ ప్రోగ్రెస్ని, రిపోర్టును కూడా మంత్రులు ఇక్కడ జరిగే క్యాబినెట్ భేటీలో చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి కూడా సీఎం చెప్పడం జరిగింది. దానిపైన ఈరోజు కూడా సీఎం ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే వచ్చే క్యాబినెట్లో మంత్రులు తమ శాఖకు సంబంధించిన పనితీరు పైన ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆ నివేదికను స్వయంగా మంత్రులు చెప్పాలా, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది, శాఖలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నాడు. అయితే ఖచ్చితంగా మంత్రులు ఏడాది కాలం మెరుగ్గా పనిచేసినా కూడా ఇంకా దూకుడుగా వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మంత్రులకు సూచించారు. అంటే ప్రత్యర్థి పార్టీకి ఇచ్చిన ఏదైతే కౌంటర్ ఇస్తుందో దానికి ధీటుగా కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, వాటిని ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే పోలీసులు, రాజకీయ నేతలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే వైసీపీకి చెందిన నేతలు అబండాలు వేస్తున్న వాటిని ధీటుగా ఢీకొట్టాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు రోజు మంత్రులకు సూచించారు. మొత్తం చూసుకున్న మటుకు పలు అంశాలకు ఆమోద ముద్ర వేయడంతో పాటు రాజకీయంగా తాజా రాజకీయ అంశాలపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు పలు సూచనలు చేసినారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.